జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ రోడ్ సమీపంలో వరద కాలువలో కారు బోల్తా పడిన ఘటనలో పెగడపల్లి మండలం సుదరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నేత తిరుమణి రమణారెడ్డి చనిపోయాడు. ఈ నెల 18న సాయంత్రం తన కారులో ఇంటి నుంచి వెళ్లిన రమణారెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు 19న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఆదివారం ఉదయం మల్యాల వరద కాలువలో కారు లభించగా కారును బయటకు తీసి డెడ్ బాడీని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నీలం రవి, పెగడపల్లి ఎస్ఐ కిరణ్ తెలియజేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తన భర్త 25 లక్షలు ఖర్చు చేశాడని, ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది మునిగి గంతే అది ఆనింది కింద టైర్లకే కట్టాలి. జాయింట్ దిగుతా దిగి ఆడచ్చు దిగుతా కానీ ఎక్కది మళ్ళీ మామయ్య పడితే చదువుతారు అద్దాలు వెళ్ళ మొత్తం బాడీ మొత్తం అలా వెళ్ళరు తీసింది ఇప్పుడు ఆయన ఇక్కడ గ్రామస్తులు పెగడపల్లి మండలము. ఇతడు 18వ తారీఖు ఇంట్లో నుంచి మిస్ అయ్యిందని 19వ తారీఖు సాయంత్రం వచ్చి పెగడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మనం ప్రాథమికంగా దాన్ని మిస్సింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి మనం దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో భాగంగా నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్, ఆ కాల్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసినాము. దాంట్లో ఎటువంటి క్లూస్ రాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఏరియా దాటి బయటికి పోయినట్టు కారు కొంత ప్రాథమికంగా తెలిసింది. దాంతోపాటు ఇదే ఏరియాలో సెర్చ్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్లో పెగడపల్లి ఎస్ఐ కిరణ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వరద కెనాల్లో కారు తేలియాడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మార్నింగ్ నుంచి దీంట్లో సెర్చ్ చేసి ఆ కారు బయటికి తీసి చూడగా ఆ కారు
రమణదే అని, దాంట్లో పాటు అతడు చనిపోయి ఉన్నాడని మనం బయటికి తీసినాము. సో ఇప్పుడు ఆ డెడ్ బాడీని తర్వాత శవ పరీక్ష నిమిత్తం జగిత్యాల తరలించడం అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో ఫర్దర్గా ఏమన్నా కానీ మనకు